గాదే గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన రిమాండ్ 10 రోజులు రిమాండ్ జోగి రమేష్ గారిని. సో రిమాండ్లో ఆయనకి ఏమి ఇబ్బందికర పరిస్థితి ఏమి ఉండదని అనుకోవచ్చుగా? సీనియర్ అడ్వకేట్గా ఏం చెప్తారు మీరు? ఎప్పుడు ఎక్కడ ఉండవండి, రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఉండవు. మీరు ఎంత చెప్పే రఘురామకృష్ణరాజు గారి ఉదంతం కూడా రిమాండ్కి బిఫోర్ జరిగింది పోలీస్ స్టేషన్ లో. వన్స్ రిమాండ్ అంటే జ్యుడిషియల్ కస్టడీ, రిమాండ్కి వెళ్ళే ముందు పోలీస్ కస్టడీ, పోలీసుల దగ్గర ఉంటారు. ఇది ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ అనేది జడ్జి గారి పర్యవేక్షణ ఉంటుంది దాని మీద. ఓకే, జ్యుడిషియల్ కస్టడీలో ఎప్పుడు కూడా అంటే సరైనటువంటి భోజనం పెట్టకుండా, సరైనటువంటి వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందేమో. అసలు మాన్యువల్ వేరు సార్, జైలుకి వెళ్ళిన తర్వాత జైలు మాన్యువల్ వేరు. అక్కడ వెళ్ళి బయట నుంచి వెళ్ళి కండిషన్లు పెట్టేది ఏమి ఉండదు. ఓకే, సో మనం అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి సంస్కృతి నాకు తెలిసి కూటమి నాయకులు ఎవరికి లేదు. ఆ సంస్కృతి ఉన్నటువంటి వ్యవహారం, ఆ సంస్కృతి ఉన్నటువంటి బ్యాచ్ వేరు. ఇక్కడ అలాంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరు కదా అక్కడ. అవును, అసలు అంత దాకా వెళ్ళాల్సిన పనిలే. నేను ఇందాక అందుకే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, జరిగింది నేరం జరిగింది, మీ మీద ఎలిగేషన్ వచ్చింది, దానికి ఒక సిస్టమ్ ఉంది కదా మనకి. ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని కోర్టు పరిధికి వెళ్తుంది, కోర్టులో తెలుసుకుంటే ఎన్ని ఉంటాయి కదా. అంతవరకు ఆలోచిద్దాం అంతే. మనం అన్నీ పట్టుకొచ్చి కొట్టడాలు, కొట్టించటాలు, లేదంటే ఇంకోటి ఆ సంస్కృతి ఉండే వాళ్ళు వేరు. అది ఓకే, ఆ సంస్కృతి ఉన్న వాళ్ళు నాకు తెలిసి కూటమి పార్టీలో ఇప్పుడైతే ఎవరు లేరనుకుంటున్నాను. మరి ఇదివరకు సంగతి నాకు తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీలో కానీ, తెలుగుదేశంలో కానీ, బీజేపీలో కానీ అలాంటి సంస్కృతి ఉన్నటువంటి నాయకులు నాకు ఎక్కడ తరసపడలా. ఓకే, దానికి తోడు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నా కానీ దానికి ఊగొట్టాల్సింది ఎవరు? పార్టీ అధ్యక్షులు. మా పార్టీ ముగ్గురు అధ్యక్షులు కూడా అలాంటి వాళ్ళు కాదే. చంద్రబాబు గారు అలాంటి కాదు, పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి కాదు, బీజేపీకి ఉన్నటువంటి రామ్మాధవ్ గారు కూడా అలాంటి వాళ్ళు కాదు కదా. సో అసలు ఆ యాంగిల్ లో మీరు చర్చ పెట్టొద్దు. అసలు అదే జరిగిందని మనం డిబేట్ చేయాల్సింది ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో వెళ్ళిపోతున్నాం మన దాని గురించి ఆలోచిద్దాం చెప్తే వీళ్ళు ఏదో అయిపోద్ది, వాళ్ళు ఏదో తీసుకొచ్చారు మ్యాన్ హ్యాండింగ్లు ఇలాంటివి ఉండవండి. ఆయన అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా ఆందోళన చెందుతున్నారు, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. గాదే గారు ఏమన్నా చేస్తారేమో భయభ్రాంతులు. ఈయన వ్యవహార శైలి అలాంటిది కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. ఈయన మాట్లాడితే ఎంతమంది ఎన్ని రకాలు తిట్టాడు చూడలేదు. ఒకసారి పాప ఆ వీడియోలన్నీ వేసుకుని చూడమని ఇంట్లో వాళ్ళకి ఎవరు సంబంధం లేని వాళ్ళు కూడా తిట్టాడు కదా. నోరు తెరిస్తే బూతులే కదా, నోరు తెరిస్తే అమ్మలక్కలే కదా అని మాట్లాడింది. నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక మంత్రి అన్నట్టుగా ఎక్కడ మాట్లాడా? ఆయన భాష అంటే ఎవరు తెలియదు ఆ భాష. సో అందుకని వాళ్ళకిలాగా అందరూ ఉంటారు, వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. కానీ అలాంటిది ఏమి ఉండదు. జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాత ఆయన జాగ్రత్తగా ఉంచవలసిన బాధ్యత జడ్జి గారిది. ఆ జడ్జి గారు చూసుకుంటారు అక్కడ. అందుకని ఎట్లా పడితే అట్లా కుదరవు, ఏమి కుదరవు. మన ప్రజాస్వామ్యం ఉందండి, ఇంకా చచ్చిపోలే శాంతం. ప్రజాస్వామ్యంగానే ఉంది. దాన్ని చంపేసే ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళ నుంచి కాపాడుకుందామనే మా తాపన. చంపకూడదు అనేదే ప్రజాస్వామ్యం. మనం పెట్టుకున్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఆ ప్రజాస్వామ్యంకి వ్యతిరేకంగా వెళ్తున్నారు, అట్లా వెళ్ళకూడదనే కదా. గతంలో మేము ఎన్నిసార్లు గొడవలు చేసినా, ఏం చేసినా కానీ ప్రజాస్వామ్యంతో ఉందాం. ఎస్, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు పరిపాలించండి, మళ్ళా లేదంటే పక్కన కూర్చోండి. కానీ మీకు ఒకసారి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రజాస్వామ్యకి విరుద్ధంగా మీరు చేస్తారా కదా. మేమంతా అక్కడ రోడ్ల మీదకి వచ్చింది. కానీ ఇక్కడ మేము అది చేయము, అది చేసే పని లేదు, అది చేయకూడదు అని ఎవరైనా సరే. అందుకని అలాంటి అపోహలు ఏం అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇలాంటిది ఉండకూడదు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు, రాజకీయంలోకి వచ్చిన తర్వాత, రాజకీయ నాయకుడు అవతారం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఇందాక ఎటకారంగా మన అన్న ప్రభార్ గారు మాట్లాడుతున్నారు, ముత్యాల వ్యాపారాలు ఉన్నాయా మాకు, కడిగి ముత్యాలు ఏందండి, ఎన్ని కూడా మాట్లాడింది వాళ్ళే. ఒకసారి ఆ మాటలన్నీ కూడా వాళ్ళ నాయకుల నోట్ల నుంచి వచ్చినవే, ఇవాళ మనం మాట్లాడి కాదు. ఆయన మళ్ళీ ఏదో నాకేం తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకని ఏంటంటే ఎవరైనా కానీ సచ్చీరుల్లో ఉండాలని, తెలిసిన పుస్తకం అంటారు కదా, ఎక్కడెక్కడ ఏం లేకుండా తెలిసిన పుస్తకంలో ఉండాలనే. అంతేగాని ఊరికే కోట్లు కట్టించుకుని లోపల ఏం జరుగుతుందో బయట తెలియకుండా కాదు. రాజకీయ నాయకుడు రోడ్డు మీద పడుకోవాలి, రోడ్డు మీద ఉండాలి రాజకీయ నాయకుడు. అంతేగాని చుట్టూతో ఒక తాడెత్తున కోళ్ళ కట్టుకుని లోపల ఉండటం కాదు. ఆ రకంగా ఉండకుండా నాయకుడు అయిన తర్వాత ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం అన్న విధంగా ఉండాలనేది మా తపన. పురుషోత్తం రెడ్డి గారు, మీరేమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? మీ యొక్క ఆలోచన ఏంటి? రిమాండ్ లో ఉన్న జోగి రమేష్ గారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకోవచ్చు కదా.